రాష్ట్రంలో జనవరి 26 నుంచి 4 స్కీమ్స్ అమలుపై ఫోకస్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం అందుబాటులో ఉన్న మంత్రులతో పథకాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డు, ఇండ్లు, కౌలు రైతులకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం పథకాలను అమలు చేయనుంది సర్కార్. పాలమూరు లేదా సిటీకి దగ్గరలోని ప్రాంతంలో 4 పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. జిల్లాల్లో మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే 4 స్కీమ్స్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని జిల్లాల కలెక్టర్లకు స్టేట్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. 4 పథకాల అమలు, సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూ మీటింగ్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళ మధ్యాహ్నం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం కనబడుతున్నది. ఇవాళ ఉదయమే దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లో ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందుబాటులో ఉన్న మంత్రులతోని ఈ 4 పథకాలు ఇప్పటికే జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. మరోపక్క గ్రామ సభలు నిర్వహిస్తూ ఆ గ్రామ సభలలో అర్హుల లిస్టును పెట్టి తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రంతో ఈ ఎంపిక ప్రాసెస్ అనేది కూడా పూర్తవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ 4 పథకాలకు సంబంధించిన అంశాలలో ఏ జిల్లాల వారీగా ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది, ఇప్పటి వరకు అప్డేట్, ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్రామ సభలకు సంబంధించి మొదటి రోజు ఈ అర్హుల ఎంపిక తర్వాత ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఈ గ్రామ సభలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే మొదటి రోజు కొంత గందరగోళం నెలకొన్నది. కొన్ని ఏరియాలనేమో కొన్ని గ్రామ పంచాయతీలో నిజమైనటువంటి అర్హులు వాళ్ళ పేరు ఆ లిస్టులో లేకపోవడంతో కొంత ఆందోళన చెందడము, ఇక మరికొన్ని గ్రామ పంచాయతీల్లో కావాలనే కొన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన వాళ్ళు కావాలనే ఇట్లాంటి న్యూసెన్స్కి సంబంధించినటువంటి క్రియేట్ చేశారని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఏం జరుగుతూ ఉన్నది, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి లిస్టు ఎంతవరకు వచ్చింది, ఇక రైతు భరోసాకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే అంటే రైతు బంధు పేరుతోనే గత ప్రభుత్వం రాళ్లకు, రప్పలకు, చెట్లకు, గుట్లకు ఇచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉన్నది. కాబట్టి దాని మీద ఈ నెల 24 లోపు అంటే ఇవాళ సాయంత్రం లోపు దీనికి సంబంధించినటువంటి డేటా కూడా సేకరించాలి. ఏ జిల్లాలో ఎంత ఈ సాగులో లేని భూమి ఎంత ఉన్నది, సాగులో ఉన్నటువంటి భూమి ఎంత, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ సాగులో ఉన్నటువంటి భూమి ఎంత ఉన్నది, అంటే సాగులో ఉన్న ప్రతి భూమికి కూడా ఇస్తామన్నారు. ఎన్ని ఎకరాలు ఉంటాయి, ఎకరాలకు సంబంధం లేకుండా అన్నిటి కూడా ఈ రైతు భరోసా ఇస్తామన్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ డేటా ఎంతవరకు వచ్చింది, ఎంత సేకరించారు, దీనికి సంబంధించి ఎకరాకు అంటే సీజన్ వారుగా 6,000 అంటే సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. కాబట్టి దీనికి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అంశంలో ఎంతవరకు తీసుకొచ్చారు ఏంటి, దానికి సంబంధించినటువంటి అర్హుల ఎంపిక ఎట్లా కొనసాగుతూ ఉన్నది, తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సర్వే ఆల్రెడీ ఇప్పటికే ప్రత్యేక యాప్ ద్వారా ఈ సర్వే కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంతమంది అర్హులను గుర్తించారు, లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ ఎట్లా కొనసాగుతూ ఉన్నది, ఇట్లా ఓవరాల్గా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇందులో రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఉంది. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఎట్లా కొనసాగుతున్నది, ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఈ 4 రోజుల పాటు ఏదైతే గ్రామ సభలు కొనసాగుతూ ఉన్నాయో ఈ గ్రామ సభలలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీల్లో ఎన్ని గ్రామ సభలు జరిగాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఈ సాయంత్రంలో అవి పూర్తి స్థాయిలో అయితే ఇంకేమైనా పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుందా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన చర్చించి దీంట్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జనవరి 26న పెద్ద ఎత్తున ఆ గణతంత్ర దినోత్సవం రోజు పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో మంత్రులంతా కూడా ఆయా జిల్లాల ఇన్ఛార్జ్లు ఉన్నటువంటి మంత్రులంతా కూడా జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా పెద్ద ఎత్తున ఈ 4 పథకాలను ఏదైతే ప్రవేశపెడతా ఉన్నారో ఈ 4 పథకాలకు సంబంధించి ప్రారంభంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఇది నిర్వహించాలని చెప్పేసి చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఇక సిఎస్ జిల్లా కలెక్టర్లకు కూడా దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి, సక్సెస్ఫుల్ చేయాలి. ఈ 4 పథకాలు జనవరి 26 నుంచి ఏవైతే అమలు చేయబోతున్నామో ఈ 4 పథకాలను కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులకు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశమై 26న ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి గ్రాండ్ సక్సెస్ చేయాలంటే ఏం చేయాలనే దాని మీద దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. శ్రవంతి.